MG9 న్యూస్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఎంసెట్ కోచింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన ఆదోని డీఎస్పీ శివనారాయణ. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో విశ్వనారాయణ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఎంసెట్ కోచింగ్ సెంటర్ను ఆదోని డీఎస్పీ శివనారాయణ స్వామి ప్రారంభించారు. ఎస్ఎఫ్ఐ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమం ఉద్దేశించి ఆదోని డీఎస్పీ శివనారాయణ స్వామి మరియు మాజీ డివైఎఫ్ఐ నాయకులు లక్ష్మణ, లింగన్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులు వేలకు వేల ఫీజులు ఎంసెట్ కోచింగ్ కు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా విద్యార్థులకు ఉచిత ఎంసెట్ కోచింగ్ నిర్వహిస్తూ విద్యార్థుల్లో పరీక్షలంటే భయాందోళన దూరం చేస్తూ భవిష్యత్తులో మోడల్ ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ఉచిత ఎంసెట్ కేంద్రాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు భరత్ కుమార్, గౌస్, నాగరాజు, దినేష్, శశి, పవన్ తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం టౌన్ రిపోర్టర్ మక్బుల్ బాషా. చాలా మంది పేదరికం నుంచి వచ్చింటారు. వాళ్ళకు పేదరికం పోవాలంటే ఏదైనా మార్గం కావాలని అనుకుంటుంటారు. అంతేనా? పేదరికంలో నుంచి వచ్చిన వాళ్ళంతా ఈ పేదరికం లేకపోతే మంచిది అనేది ప్రతి ఒక్కరికి అంతే కదా. ప్రతి ఒక్కరు ఏంటి, ఏ పని చేసినా కానీ డబ్బులు బాగా సంపాదించుకోవాలా, బాగా జీవన విధానం బాగుండాలా, మనమంతా కూడా సమాజంలో గుర్తించబడాలా అనేది. దానికి ఒకటి మార్గం, సింపుల్ మార్గం, ఈజీ మార్గం ఏంది? బాగా చదువుకోవడమే. ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళు తొందరగా పేదరికం నుంచి బయటకు వస్తారు. అంటే వేరే మార్గాల నుంచి మీకు కొంతమంది కనపడుతుండొచ్చు. ఏదో ఒకరు ఇద్దరు అదృష్టం మూలంగానో ఇతర మార్గాల్లోనో లేదా అక్రమ మార్గాల ద్వారా నుంచి కూడా అయింటారు. అవి అందరికీ సాధ్యం కాదు. అయితే అదృష్టం అందరికీ రాదు, షార్ట్ కట్లు అందరికీ లభించవు. అక్రమ మార్గాలు పోయినా కూడా పట్టుకోవడం సారాయిని రాకుండా ఉండొచ్చు. వాడు అందరూ పట్టుకుంటుంటారు కదా. ఏదో ఒకడు వారికి ఏదో టైం అవుట్ దొరక ఏదైనా ఉండొచ్చు. అవన్నీ పనికిరావు. పనికొచ్చే మంచి మార్గం ఏది? బాగా చదువుకోవడం. దయచేసి అందరూ కూడా కష్టపడి చదవండి. ప్రతి ఒక్కరు కూడా మంచి ర్యాంక్ సాధించండి. అయితే ర్యాంక్ సాధించిన దాంట్లో కూడా సింపుల్గా టెక్నిక్స్ పాటించాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కదా, మీరు మూడు సబ్జెక్టులు ఉంది. ఫస్ట్ మీరు బలం ఏంటో మీరు గుర్తించాలి. మీరు మ్యాథ్స్లో బలంగా ఉన్నారా, ఫిజిక్స్లో బలంగా ఉన్నారా, కెమిస్ట్రీలో బలంగా ఉన్నారా? అది మీరే గుర్తించగలరు. వేరే వాళ్ళు గుర్తించలేరు కదా మీరు దేంట్లో బలంగా ఉన్నారు. బలంగా